ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఆనియన్స్, క్యారెట్, క్యాబేజ్, టొమాటోస్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు అండ్ క్యాప్సికమ్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, వీడియోలో చూపించిన విధంగా మాత్రమే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసేసుకుందాం. సో ఇలాగే అన్ని వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. గైస్, ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను అన్ని వెజిటేబుల్స్ వేసేయలేదు, టొమాటోస్ అండ్ కరివేపాకు మాత్రం అలాగే పెట్టాను పక్కకు. సో మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఇలా సాటే చేసుకుందాం. ఎక్కువగా కుక్ అవ్వకూడదు వెజిటేబుల్స్, అవి అప్పుడే క్రంచీగా బాగుంటుంది తినడానికి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఎందుకు ఇప్పుడు యాడ్ చేస్తున్నానంటే వెజిటేబుల్స్కి అన్నింటికి సాల్ట్ మంచిగా పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడే ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ పైనే చేసుకోవాలి. సాల్ట్ వేసేసిన తర్వాత ఇలా లైట్గా సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా వెజిటేబుల్స్కి మిక్స్ చే టమాటో అండ్ కరివేపాకు ఇది కూడా మనం ఇందులోకి వేసేసుకుందాం. సో ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ ఎందుకు నేను ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నానంటే టమాటోస్ ముందుగానే వేస్తే మనకి సరిగ్గా కుక్ అవ్వవు, మిగతా వెజిటేబుల్స్ అనేటివి చాలా మెత్తగా అయిపోతాయి, ఆ క్రంచీనెస్ అనేది పోతుంది. సో నేను టమాటోస్ లాస్ట్లో యాడ్ చేశాను, అందుకని కరివేపాకు కూడా ముందుగానే వేసేస్తే మెత్తగా అయిపోతుంది. అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులోకి మ్యాగీ మసాలా మ్యాజిక్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ స్టెప్ అయితే మీరు స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఈ మసాలా వేస్తేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా ప్యాకెట్ మొత్తం యాడ్ చేసేసాను నేనైతే. ఈ మసాలా వెజిటేబుల్స్ అన్నిటికీ కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాం. గైస్, ఒక్కోసారి ఏమవుతుందంటే మనం వేసిన మసాలాని సరిగ్గా మిక్స్ చేయకపోతే అలాగే లమ్స్ లాగా ఉండిపోతుంది. సో అలా అవ్వకూడదంటే మనం మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది తినడానికి. నెక్స్ట్ ఇందులోకి నేను వేసేస్తున్నాను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని. ఇలాగే సేమ్ ఉండాల్సిన అవసరం లేదండి, మీరు వేరే ఏ పాస్తా అయినా వాడుకోవచ్చు ఈ ప్లేస్లో. సో ఇప్పుడు బాయిల్ చేసిన పాస్తాని వేసేసాను. వేసిన తర్వాత మనం మంచిగా ఇలా మొత్తం మసాలా అనేది పాస్తాకి పట్టేలాగా మెల్లిగా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. గైస్, మీరు కూడా పాస్తాని నేను చేసిన విధంగానే చేసుకుంటారా లేకపోతే వేరే విధంగా వండుకుంటారా నాకు కమెంట్స్లో కామెంట్ చేయండి. నేనైతే పాస్తాని డిఫరెంట్ వెరైటీస్లో చేస్తుంటాను, అందులో ఒక వెరైటీ ఇది ఇప్పుడు నేను మీకు చూపించేది. కానీ రెగ్యులర్గా చేసే పాస్తా కంటే ఇలా వెరైటీస్గా చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. అలాగే నేను ఇందులో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను, అందుకనే హెల్దీ కూడా ఇది చాలా. రే పాస్తాని హెల్దీగా అని ఎలా అంటావు అని అనుకుంటున్నారా? లేదండి, పాస్తా ఇది మైదాతో చేయలేదు, ఇది 100% గోధుమ రవ్వతో చేసిన పాస్తా, అందుకే హెల్దీ అని చెప్తున్నాను. మీరు కూడా ఇలా 100% గోధుమ రవ్వతో చేసిన పాస్తాని వాడితే హెల్దీగా ఎందుకు అవ్వదండి? సో నేను ఇందులోకి వెజిటేబుల్స్ కూడా చాలా యాడ్ చేస్తున్నాను. సో ఇదొక హెల్దీ వర్షన్ ఆఫ్ పాస్తా అని అనుకోవచ్చు. ఇలాగే వీడియోలో చూపించిన విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ గైస్, చాలా టేస్టీగా అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ పాస్తా అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే అప్పుడే బాగుంటుంది. ఈ కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ పాస్తాకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో ఇది ఫైనల్ టచ్, కొత్తిమీర వేసేసాం మనం. మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇది ఎంత త్వరగా అయిపోతుందంటే రెసిపీ
చాలా టేస్టీగా ఉంటుంది, అంత క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్, హెల్త్కి హెల్త్ కూడా అండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ పాస్తా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోలో నుండి మీరు తినలేరు కాబట్టి చూడడానికి మీకు నచ్చితే తప్పకుండా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్ నేను ఎప్పుడైతే వీడియో పెడతానో ఆ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.